లెట్స్ వెల్కమ్ సోనియా అండ్ సిద్ధు టీం నుంచి అనీష్ అండ్ ఆప్తే. ఏంట్రా అందరూ సంతోషంగా ఆడుకుంటున్నారు, కానీ వీళ్ళు ముగ్గురేంటి డల్గా కూర్చున్నారు? తను చూస్తే షర్ట్ పెట్టుకొని కూర్చోయింది, వీడు చూస్తే రోజ్ పెట్టుకొని ఉన్నాడు, వాడు చూస్తే చేతిలో తాళి పెట్టుకొని కూర్చున్నాడు. అసలు వీళ్ళకి ఏమైందిరా? అయ్యో అది ఓ పెద్ద కథ, రా చెప్తా. రే అసలు ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు, అయినా ఎందుకు తను షర్ట్ పెట్టుకొని ఇంత బాధపడుతుంది? వాళ్ళ నాన్న చిన్న వయసు నుండి అక్క కంటే చెల్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆస్తి మొత్తం చెల్లి పేరు మీద రాసి పెట్టింటే వాళ్ళ అక్క దాన్ని సహించలేక కనీ పెంచిన నాన్ననే విషం పెట్టి చంపేసింది. ఆ ఘోరాన్ని తట్టుకోలేక ఇలా అయిపోయింది. నాన్న స్కూల్ కి టైం అయింది, త్వరగా రా. నాన్న నాకు చాలు నాన్న, నువ్వు తిను. నాన్న చూడు అక్క ఎలా కొడుతుందో. ఏయ్ ఎందుకు కొడుతున్నావు చెల్లిని? ఇంకోసారి కొడితే కన్న కూతురునని కూడా చూడను. అయ్యో పాపంరా తను. మరి వీడేంట్రా రోజు పెట్టుకొని కూర్చునే ఉన్నాడు? వాడిదా చెప్తా విను. ఏంట్రా వీడు రోజు రోజుకి పువ్వు నలిగిపోయినట్టు నలిగిపోతున్నాడు? ఆగాగు, వీడికేంట్రా? లవ్వే కదా, అంత బాగానే ఉండాలి కదా. కరెక్టేరా, కానీ వీడు ప్రేమించిన అమ్మాయికి ముందే పెళ్ళైపోయిందంట. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా అయిపోయాడు. అబ్బో చాలా పెద్ద మ్యాటరే. ఇదేం చూసావురా? అదిగో చేతిలో తాళి పెట్టుకుని ఒకడు కూర్చున్నాడు, చూసావా? అవును. అదే వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి అంటే వాడికి చాలా ఇష్టం, కానీ వాడి పెళ్ళం వాడితో ఉండటం ఇష్టం లేక వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వీడి మొహం మీద తాళిని విసరగొట్టి వెళ్ళిపోయింది. అది మనసులో పెట్టుకుని ఇలా అయిపోయాడు. డాక్టర్ డాక్టర్ వీళ్ళకేమో అయింది చూడండి. అక్క నువ్వేంటి ఇక్కడ? బంగారం నువ్వు ఇక్కడ ఉన్నావేంటి?
ఒసేయ్ నువ్వేంటే ఇక్కడ? ఏంట్రా వీళ్ళు ముగ్గురు డాక్టర్ చూసి ఇంతలా షాక్ అవుతున్నారు? అసలు వీళ్ళ ముగ్గురికి డాక్టర్ కి ఉన్న సంబంధం ఏంట్రా? ఈ హాస్పిటల్ కి వీళ్ళ అక్కనేరా డాక్టర్. వాడు ప్రేమించిన అమ్మాయి కూడా ఈ డాక్టరేరా. వాడిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టి పోయింది కూడా ఈ డాక్టరేరా. జీవితంలో ఏదైనా కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే జీవితాంతం కష్టపడినా మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించుకోలేం. రేపంటూ లేని జీవితాలు, రెప్పపాటి క్షణాల్లో గాల్లో కలిసిపోయే ప్రాణాలు, కళ్ళు మూస్తే తెరుస్తామో లేదో గ్యారంటీ లేని బ్రతుకులు. కాబట్టి బ్రతికినన్నాళ్ళు నలుగురితో నవ్వుతూ నిజాయితీగా బ్రతుకుదాం. నమ్మకమో వరం, నమ్మకమే జీవితం. క్రేజీ పర్ఫార్మెన్స్. మరి ఈ మ్యాడ్ పర్ఫార్మెన్స్ విజయపిని మాస్టర్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ ఎపిసోడ్ లో జరిగిన ఏదైతే ఉందో మిస్అండర్స్టాండింగ్ ఓ సంథింగ్, అది నేను అప్పుడు చెప్పాను నెక్స్ట్ మీ ముగ్గురు డెఫినెట్ గా రాక్ చేస్తారనేది. రాక్ చేశారని మీ ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. సో ఫర్ అనిషాప్తి అండ్ జతిన్ నన్ను చాలా చాలా స్పెల్ బౌండ్ చేశారు. నేను సాధారణంగా అంత అవను, నేను అలా చాలా సటిల్ గానే ఉంటాను, బట్ నన్ను ఎక్సెప్ట్ చేసేంత దానికి తీసుకెళ్లారు. సో దాని గురించి ఫర్ అనీష్ అండ్ ఆప్తి, అండ్ స్పెషల్లీ ఫర్ ద కొరియోగ్రాఫర్ అండ్ ఫర్ హిస్ కొరియోగ్రఫీ, ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. ముగ్గురు క్యారెక్టర్స్ లో ఉన్నారు. బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్, లవ్లీ యాక్ట్, లవ్లీ. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. హన్సిక గారు. Anish and Apti and Jatin, welcome back. For me, this was a Fadu act. And you know, Jatin, anyone who wants to learn a crash course on expressions, they should just see this act of yours. Superb. Jatin, na mind block ayindi. Too bloody good. God bless. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ మాస్టర్. ఏం చెప్పాలి ఆయన గురించి బాబోయ్. నేను యాక్టింగ్ చేస్తున్నా తెలుసా ఆయనతో కలిసి. నేను చేస్తున్నా మధ్య మధ్యలో అయ్యి ఆగిపోయా. ఏంటి నేను చేస్తున్నా ఏంటి అని రియల్లీ మ్యాన్, అవుట్ ఆఫ్ ద బాక్స్, దట్స్ ఆల్. అనిష్ అండ్ ఆప్తి మీరు చాలా బాగా చేశారు, అదిరిపోయింది. జితిన్ తో డాన్స్ చేయడం కళలో కూడా ఊహించలేము. ఆయనతో డాన్స్ చేశారు చూడండి, అంటే మీరు మళ్ళీ పొజిషన్ కి వచ్చారని అర్థం. సో చాలా బాగా చేశారు. జితిన్ కి ఈక్వల్ గా దగ్గర వరకు వచ్చేసారు. 99% వచ్చారు. ఇప్పుడు సెట్ లో ఉన్న అందరు విజిల్ వేయాలి. రెడీ? Mind blowing. God bless you. मिलेंगे. Thank you Ganesh Master. Love you. Thank you so much. And judges, ఈ మ్యాడ్ క్యూబ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you guys. All the very best.